నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు ఢిల్లీ సంవిధాన్ సదన్లో వైభవంగా రాజ్యాంగ దినోత్సవం భారత అభివృద్ధి నమూనా ప్రపంచానికి ఆదర్శమన్న రాష్ట్రపతి రోడ్డు ప్రమాదాలపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ చేయాలన్న సీఎం వేగంగా డ్రైవ్ చేస్తే వాహనాలు సీజ్ చేయాలని ఆదేశం కోనసీమ కొబ్బరి రైతుల గొంతుకునవుతానన్న పవన్ సంక్రాంతి తర్వాత డ్రైన్ల ప్రక్షాళన ప్రారంభించాలని ఆదేశం నకిలీ మద్యం కేసులో కస్టడీకి జోగి సోదరులు 4 రోజుల పాటు విచారించనున్న సిట్ అధికారులు పరకామణి చోరీ కేసులో దూకుడు పెంచిన సిఐడి ధర్మారెడ్డి నరసింహ కిషోర్ ను ప్రశ్నించిన అధికారులు అరుదైన ఖనిజాల తయారీ ప్రోత్సాహకానికి కేంద్రం పచ్చ జెండా 7,280 కోట్లతో పథకానికి ఆమోదం హాంకాంగ్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 4 ప్రాణాలు కోల్పోయారు 2,000 ఫ్లాట్లు ఉన్న బహుళ అంతస్తుల నివాస సముదాయం అగ్ని కీలల్లో చిక్కుకుంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది ఫ్లాట్లలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు హాంకాంగ్ లోని ఓ నివాస సముదాయంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో 4 మృతి చెందగా 3 గాయపడినట్టు అధికారులు తెలిపారు తాయ్పో జిల్లాలో ఈ ప్రమాదం జరగ్గా క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు బహుళ అంతస్తుల భవనంలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పలువురు ఇంకా భవనాల్లోనే చిక్కుకుపోవడంతో వారిని కాపాడేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి సహాయ సిబ్బంది ప్రజలను భవనాల నుంచి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు సమీప భవనాలను కూడా అగ్నిమాపక సిబ్బంది ఖాళీ చేయిస్తున్నారు అగ్ని ప్రమాదం కారణంగా ఘటనా స్థలిలో భారీగా పొగలు అలుముకున్నాయి హాంకాంగ్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2:51 సమయంలో థాయ్పో జిల్లాలోని ఆకాశ హర్మ్యాల్లో మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు
1980వ దశకంలో ఈ భవనాలను నిర్మించినట్లు తెలుస్తోంది. మొత్తం 8 బ్లాక్లలో 2000 ప్లాట్లతో ఈ భవన సముదాయం విస్తరించగా 4600 మంది వరకు ప్రజలు నివసిస్తున్నట్లు సమాచారం. మరమ్మతులు లేదా పెయింటింగ్ కోసం భవనాల చుట్టూ వెదురు కట్టెలను బిగించగా ప్రమాద తీవ్రత మరింత పెరిగినట్లు తెలుస్తోంది. హాంకాంగ్లో ఈ స్థాయి అగ్ని ప్రమాదం జరగడం 17 ఏళ్లలో తొలిసారి అని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదాన్ని నెంబర్ 5 అలారం ఫైర్గా ప్రకటించి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లను, సిబ్బందిని రంగంలోకి దించినట్టు అధికారులు చెప్పారు. పరకామణి చోరీ కేసులో సిఐడి దూకుడు పెంచింది. అప్పటి సిబిఎస్ఓ నరసింహ కిషోర్ను అధికారులు సుమారు 2 గంటల పాటు ప్రశ్నించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమామహేశ్వరి ఈరోజు పరకామణి చోరీ కేసులో ఇద్దరిని సిఐడి అధికారులు విచారణ జరిపారు. మాజీ అదనపు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి, ఆయనతో పాటు అప్పుడు విజిలెన్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నటువంటి కిషోర్ ఐపీఎస్ అధికారిని ఈరోజు విచారణ జరిపారు. ఈరోజు ఉదయం 10 గంటల ప్రాంతంలో ధర్మారెడ్డి విచారణకు హాజరయ్యారు. సుమారు 5 గంటల పాటు ఆయన్ని విచారించారు. 3 గంటల వరకు విచారించిన సిఐడి అధికారులు అనంతరం ఇటు కిషోర్ని విచారించారు. కిషోర్ని సుమారు 2 గంటల పాటు విచారణ జరిపారు. ఇందులో కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే పరకామణిలో జరుగుతున్నటువంటి చోరీలపైన రవికుమార్ అనే వ్యక్తి పైన కంప్లైంట్ ఇవ్వటము, అదేవిధంగా ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఏవిఎస్ఓ సతీష్ మరణించారు ఇటీవల. ఆ మరణం ఒకవైపు, రెండోది ఆ జరిగినటువంటి ఘటన పైన కేసు నమోదు చేసి అనంతరం ఆ కేసు ఫిర్యాదుదారుడే లోక్ అదాలత్లో ఆ కేసుని రాజీ పడటం అనేది కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు. దీనిపైన ఒక వ్యక్తి ఫిర్యాదు చేయటం, కోర్టు సిఐడికి ఈ దర్యాప్తు కోసం సిఐడికి ఆదేశించింది. సిఐడి ఏడీజీ స్థాయిలో ఉన్నటువంటి అధికారి కేసు దర్యాప్తు చేయాలని ఆదేశాల్లో పేర్కొనడంతో స్వయంగా రవిశంకర్ అయ్యన్నారే ఈ రంగంలోకి దిగి మొదటి నుంచి ఈ కేసుని విచారిస్తూ ఉన్నారు. ఇందులో పరకామణిలో కొంత దస్త్రాలు కూడా స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం విచారణ జరుపుతూ ఉండగా ఇటీవల జరిగినటువంటి సతీష్ మరణం తర్వాత సంఘటనా స్థలంలో కొన్ని కీలక అంశాలు మొత్తం వాటిని పరిశీలించి డెమో కూడా చేయించే పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత మళ్ళా అక్కడ గతంలో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా ఉన్నటువంటి
భూమన కరుణాకర్ రెడ్డిని విచారణ జరిపారు. దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కూడా విచారణ జరిపి అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాన్ని తెలుసుకున్నారు. అయితే టీటీడీ అధికారులు కానీ టీటీడీ బోర్డు మెంబర్లు, మరోవైపు పోలీసులు, ఇటు విజిలెన్స్ అధికారులు ఈ కేసు నమోదు చేసిన తరువాత అతని పైన చర్యలు, మరోవైపు చర్యలు తీసుకోకపోగా కేసు ఉపసంహరించుకోవటం, అంటే లోక్ అదాలత్లో రాజీ పడటం, ఈ అంశాలన్నింటినీ ఎందుకు ఈ స్థాయిలో జరిగింది, ఈ సంఘటన జరిగిన తర్వాత ఎందుకు రవికుమార్ పైన కానీ ఇటు సతీష్ పైన కానీ ఎందుకు చర్యలు చేపట్టలేదు, ఎవరు ఆదేశాలతోటి రాజీకి వచ్చారు అనే అంశాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీనికి సంబంధించిన ప్రశ్నలే సంధించారు. ఉన్నత స్థాయి వ్యక్తులు దీంట్లో ఎవరెవరు ఆదేశించారు అనేది కూడా విచారిస్తూ ఉన్నారు. అయితే అప్పుడు టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డిని కూడా విచారించనున్నారు. రేపు విచారణకు రావాలని ఆయనకి నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే తాను పనులపై ఉన్నానని 28వ తేదీన హాజరవుతానని సిఐడికి సమాచారం ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. ఇప్పటి వరకు అప్పుడు ఈసీగా విజిలెన్స్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నటువంటి నరసింహ కిషోర్ని ఈరోజు విచారించారు. విచారణలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు ప్రశ్నించినట్లు తెలుస్తుంది. అప్పుడు ఏవిఎస్గా ఉన్నటువంటి సతీష్ కుమార్ని ఎందుకు నియంత్రించలేకపోయారు, ఆయన రాజీ పడినప్పుడు మీకు సమాచారం ఉందా లేదా, ఎందుకు మీరు దీనిపైన దృష్టి సారించలేదు అనేటువంటి విషయాలన్నింటినీ ప్రశ్నించినట్టు మనకి తెలుస్తుంది. మరోవైపు ఇప్పటి వరకు రవిశంకర్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో బృందం సేకరించినటువంటి ఆధారాలను పరిశీలిస్తూ ఉన్నారు. ఇటు వీళ్ళు చెప్పినటువంటి సమాధానాలను వాటితోటి సరిపోల్చుకోవటం, సరిగా ఉన్నాయా లేదా అనేటువంటి చూసుకోవటం చేశారని మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి వీడియో రికార్డింగ్ కూడా చేశారనేది మనకి సమాచారం. ఇటు ధర్మారెడ్డి విషయానికి వస్తే అప్పుడు అదనపు ఈవోగా ఉంటూ కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, పూర్తి స్థాయిలో దేవాలయానికి సంబంధించిన అంశాల్లో ప్రతి ఒక్కటి అప్పుడు ఈవోగా ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో వాటి నిర్వహణ అంతా వీళ్ళు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో ఎందుకు దాని మీద దృష్టి సారించలేదు, ఎవరైనా ఆదేశించారా అనే విషయాలన్నింటినీ తెలుసుకుంటూ ఉన్నారు. రవికుమార్ ఇటీవల ఫిర్యాదు చేసేంత వరకు కూడా ఆయన అందులో ఉద్యోగిగానే కొనసాగుతూ ఉన్నారు. ఇన్ని ఆరోపణలు వచ్చిన వ్యక్తి, కేసు నమోదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోకుండా ఎందుకు కొనసాగిస్తూ ఉన్నారు, అసలు ఏ విధంగా ఇందులో వచ్చినటువంటి డబ్బు ఏ విధంగా అతను ఖర్చు పెడుతూ ఉన్నాడు, ఏ విధంగా అతనితోటి మిగతా వాళ్ళు రిలేషన్స్లో ఉన్నారు, కమ్యూనికేషన్ చేస్తూ ఉన్నారు అనే విషయాలన్నింటినీ సిఐడి అధికారులు ఇప్పటికే కొంత ఆరా తీశారు. అయితే ఈరోజు ధర్మారెడ్డి ఇటు కిషోర్ ఇద్దరు ఇచ్చినటువంటి సమాధానాలను సరిపోల్చుకొని గతంలో ఇటు భూమన కరుణాకర్ రెడ్డి మరికొంతమంది ఇచ్చినటువంటి సమాధానాలను కూడా సరిపోల్చుకున్నట్టు మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్, ఇప్పటి వరకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఆధారాలను కూడా వాళ్ళ విచారణ సమయంలో ఈ విచారణకు తీసుకువచ్చారనేది మనకి స్పష్టంగా తెలుస్తోంది. విజయవాడ తులసీనగర్లో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో ఈరోజు విచారణ జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇద్దరిని విచారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో మరికొంతమందిని విచారించాల్సిన అవసరం ఉంది. విచారించిన తర్వాత ఈ నివేదికను కోర్టుకి సమర్పిస్తారు. కోర్టు సమర్పించిన తర్వాత కోర్టు నిర్ణయం ప్రకారం మళ్ళీ సిఐడి దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటి వరకు ఇటువైపు సతీష్కి సంబంధించిన మరణం, అంటే సతీష్ మరణం ఏ విధంగా జరిగింది అనే దాంట్లో లోతైన దర్యాప్తు సిఐడి ఆధ్వర్యంలో జరుగుతుండగా, మరోవైపు ఈ పరకామణి చోరీ కేసులో ఉన్నటువంటి నిందితులు, అదేవిధంగా రవికుమార్కి సహకరించిన వాళ్ళు, సతీష్ పైన ఎవరైనా ఒత్తిడి తెచ్చారా లేదంటే ఆయనే స్వయంగా నిర్ణయం తీసుకున్నారా అనే విషయాలన్నింటినీ పూర్తి స్థాయిలో ఇటు సిఐడి అధికారులు విచారిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన నివేదిక తయారు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఉమామేశ్వరి. కెమెరామెన్ సైదాతో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. రాష్ట్రంలో ప్రతి రోడ్డు ప్రమాదంపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రహదారి ప్రమాదానికి కారణం వాహనమా, డ్రైవరా లేదా రోడ్డు ఇంజనీరింగ్ లోపమా అనే అంశాలను గుర్తించేలా
ఆడిటింగ్ జరగాలని స్పష్టం చేశారు. హెచ్చరించినా వేగం పెంచితే వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించారు. రోడ్లపై ప్రతి అర కిలోమీటర్కు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ ఉంచాలని సూచించారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశం జరిగింది. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో రోడ్ సేఫ్టీ ఏజెన్సీల నియామకం, రాష్ట్ర రహదారి భద్రతా నిధి, రహదారులపై బ్లాక్ స్పాట్లను సరిదిద్దడం, ప్రమాదాలను నివారించేలా క్రాష్ బారియర్లు, డ్రైవర్లకు శిక్షణ కార్యక్రమాలు తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ప్రతి 3 నెలలకు ఓసారి ఈ అంశాలపై పురోగతిని సమీక్షించుకునేలా రోడ్ సేఫ్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 15,462 రోడ్డు ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందడం ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాల్లో దేశంలో ఏపీ 8వ స్థానంలో ఉండటంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్ స్పీడ్ వల్ల 79%, రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల 3%, మద్యం, మొబైల్ ఫోన్ల వల్ల 1% చొప్పున ప్రమాదాలు జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. అతివేగాన్ని నియంత్రించేందుకు ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో స్పీడ్ గవర్నర్లను నిబంధనల మేరకు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. రవాణేతర వాహనాలకు వీటిని ఏర్పాటు చేసే అంశంపై ఆలోచన చేయాలని సూచించారు. వాహనాల వేగాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై ఇరువైపులా ప్రతి అర కిలోమీటరు పరిధిని కవర్ చేసేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. వీటిని ఆర్టీజీఎస్తో అనుసంధానించడంతో పాటు వెహికల్ ట్రాకింగ్ కోసం ఓ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని రవాణా శాఖకు సూచించారు. హెచ్చరికలు జారీ చేసినా అతివేగంగా ప్రయాణించే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. బస్ బిల్డింగ్ కోడ్ ప్రకారం అనధికార ఆల్టరేషన్స్ ఉండేందుకు వీల్లేదని సీఎం అన్నారు. అనధికారికంగా మార్చేసిన స్లీపర్ బస్సుల వల్ల ప్రమాదాల తీవ్రత మరింతగా పెరుగుతోందని తెలిపారు. నాగాలాండ్ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించడానికి కారణాలపై అధ్యయనం చేసి అందుకు అనుగుణంగా రాష్ట్ర రెవెన్యూ దెబ్బతినకుండా ఏపీలోనూ మార్పు చేర్పులపై ఆలోచన చేయాలని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వానికి 15 ఏళ్లు సమయం ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలను కోరారు. కోనసీమ జిల్లా శివకోడులో నిర్వహించిన పల్లె పండుగ 2.0 బహిరంగ సభలో పవన్ పాల్గొన్నారు. పంచాయతీల్లో అభివృద్ధి పనుల కోసం 6,787 కోట్లతో ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కోనసీమ అభివృద్ధి పనులకు అదనంగా 100 కోట్ల రూపాయలను పవన్ ప్రకటించారు. వైసీపీ హయాంలో సమస్యను ప్రస్తావించాలంటేనే భయపడే పరిస్థితి ఉందన్న ఉప ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం వచ్చిందని అన్నారు. పల్లె పండుగ ఈ 2.0 సందర్భంగా మనం దాదాపు 6,787 కోట్ల రూపాయలతోటి 13,326 గ్రామ పంచాయతీల్లో 53,382 పనులని మనం ప్రారంభించబోతున్నాం. గత ప్రభుత్వ పాలన చూశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకేం గుర్తొస్తాయి చెప్పండి. వాళ్ళు చేస్తుంది గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు, రోడ్లు వేయకపోవడాలు, కాలువలు మరమ్మతులు చేయకపోవడాలు, ఏదన్నా అడిగితే కేసులు పెడతారు. ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా వచ్చి మీరు వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్పుకోగలుగుతున్నారు. నేను దానికి స్పందించగలుగుతున్నా. కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగేవాళ్ళ. ఎంత భయపెట్టారు మిమ్మల్ని, ఎంత భయానకం వాతావరణం క్రియేట్ చేశారు. అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం. మీరు ఒక సరైన నిర్ణయం తీసుకొని ఒక సరైన కూటమి ప్రభుత్వాన్ని మీరు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకోగానే ఇన్ని వేల కోట్లు మనం ఈ రోజున ఖర్చు పెట్టగలుగుతున్నాం.
ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఇందాక కొబ్బరి చెట్లు చూసి వచ్చాను. దెబ్బలు తిన్నాయి అక్కడ. శంకరగుప్తం మండలంలో శంకరగుప్తం డ్రైన్లో బాగా ఇబ్బంది అయిపోయింది. అక్కడ కొబ్బరి చెట్లన్నీ మొత్తం మొదలు పోతా ఉన్నాయి. వెళ్ళి చూసొచ్చాను. చూసొస్తే డ్రైన్ లేవు, డ్రైన్లు పూడికలు తీయలేదు. మీరు ఎవరన్నా మాట్లాడగలిగారా అంటే మాట్లాడడం కానీ వినే నాయకులు లేరు ప్రభుత్వం, గత ప్రభుత్వంలో. ఈ రోజున నన్ను కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కానీ మీరు ఏమన్నా కానీ ఇది మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. మీకోసం ఒక మాట విని మీరు ఒక చిన్న పిటిషన్ ఇస్తే మేము తీసుకొని మేము దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కానీ మనం ఏం వారసత్వంగా వచ్చినాయి మనకి అంటే అప్పులు, వాళ్ళు చేసిన దోపిడీ, ఏ విధి విధానాలు లేకుండా అనేక సమస్యలు వారసత్వంగా ఇచ్చేశారు. నేను ఈ రోజున మిమ్మల్ని అడిగేది ఎలక్షన్ ముందు అడగట్లేదు, ఇప్పుడే అడుగుతున్నాను. వచ్చే 15 సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వానికి మీరు అండగా ఉన్నారు. విద్యార్థి పర్యావరణ పరిరక్షణ బిల్లుపై జరిగిన చర్చతో మాక్ అసెంబ్లీ దద్దరిల్లింది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన పర్యావరణ శాఖ మంత్రి నిజమైన పర్యావరణ మంత్రి పవన్ కళ్యాణ్ తరహాల పవర్ఫుల్ స్పీచ్తో అదరగొట్టాడు. పిల్లలతో పనులు చేయించడమేంటని ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బదులిచ్చాడు. ఇన్నాళ్ళు మనం పర్యావరణం గురించి పాఠ్య పుస్తకాల్లో చదువుతూనే ఉన్నాం, కానీ ఈ బిల్లు ద్వారా దాన్ని జీవన విధానంగా మారుస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా వన్ స్టూడెంట్ వన్ ట్రీ అనే కాన్సెప్ట్ అద్భుతంగా ఉంది అధ్యక్ష. ₹1 ఖర్చు లేకుండా రాష్ట్రాన్ని పచ్చగా మార్చే హరిత సైన్యాన్ని తయారు చేస్తున్న మంత్రి గారిని అభినందిస్తున్నాను అధ్యక్ష. ఈ బిల్లులో ప్లాస్టిక్ పెట్రోల్ టీమ్ పెట్టడం చాలా మంచి ఆలోచన. పిల్లలే పోలీసులైతే పెద్దలు తప్పు చేయడానికి భయపడతారు. స్కూల్ దశ నుండే వేస్ట్ ఆడిట్ చేయడం నేర్పిస్తే రేపు వాళ్ళు కలెక్టర్లు అయ్యాక చెత్త సమస్య ఉండదు అధ్యక్ష. ఇది భవిష్యత్తును నిర్మించే చట్టం అధ్యక్ష. పేపర్ మీద అక్షరాలు పచ్చగా ఉన్నాయి, కానీ స్కూల్ గ్రౌండ్ పరిస్థితి ఏంటి అధ్యక్ష? ప్రతి విద్యార్థి ఒక చెట్టు నాటాలి అని రూల్ పెట్టారు. ప్రభుత్వ బడుల్లో పిల్లలు కూర్చోడానికే బెంచీలు లేవు, ఇక చెట్టు నాటడానికి స్థలం అధ్యక్ష. నగరాల్లో ఉన్న స్కూళ్లలో ప్లే గ్రౌండ్ లేదు, పార్కింగ్ లేదు. అక్కడ చెట్లు నాటితే మొక్కలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష? వాటర్ బాటిల్ తెచ్చుకోవడానికే కష్టంగా ఉంటే మొక్కలకు నీళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు అధ్యక్ష? అధ్యక్ష, ఈ బిల్ చూస్తుంటే మనం పిల్లల్ని సైంటిస్టులుగా మారుస్తున్నామా లేక మున్సిపాలిటీ గుమస్తాలుగా మారుస్తున్నామా అనే అనుమానం వస్తుంది అధ్యక్ష. సెక్షన్ 39 ప్రకారం పిల్లలు లీక్ మరియు పవర్ లాగ్ బుక్ మెయింటైన్ చేయాలట. సెక్షన్ 29 ప్రకారం ప్రీ రిజిస్టర్ రాయాలట. వారానికి ఒకసారి క్లీన్లీనెస్ కెప్టెన్ గా మారాలట. ఇవన్నీ చేశాక వాడు చదువుకునేది ఎప్పుడు అధ్యక్ష? ఇప్పటికే పుస్తకాల బరువుతో పిల్లల నడుములు విరిగిపోతుంటే ఇప్పుడు ఈ పర్యావరణ రికార్డుల బరువు కూడా వాళ్ళ నెత్తి మీద పెడతారా అధ్యక్ష? అధ్యక్ష, ప్రతిపక్ష సభ్యులు ఆవేదనలో అవగాహన లోపం స్పష్టంగా కనిపిస్తుంది. మొదటి పాయింట్ స్థలం గురించి. చెట్లు నాటడం అంటే మర్రి చెట్లు నాటి ఊళ్ళదించడం కాదు అధ్యక్ష. స్థలం లేని స్కూళ్లలో కుండీల్లో మొక్కలు, వర్టికల్ గార్డెన్స్ పెంచవచ్చు. అది కుదరకపోతే పిల్లలు తమ ఇంటి దగ్గర లేదా కమ్యూనిటీలో నాటమని బిల్లు స్పష్టంగా చెప్పాం. గుమస్తాన్ అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, కరెంట్ స్విచ్ ఆఫ్ చేయడం, కుళాయిలు కట్టేయడం గుమస్తా పని కాదు అధ్యక్ష. బాధ్యత గల పౌరుడు పని అది. దాన్ని బరువు అనుకుంటున్నారు, మేము శిక్షణ అంటున్నాం. పుస్తకంలో పర్యావరణం కాపాడాలి, బట్టి కొట్టాలి అంటే ఒక మొక్కను నాటి దాన్ని బతికించడం వచ్చే ఆనందం గొప్పది. వైసీపీ నేత జోగి రమేష్, ఆయన సోదరుడు రాము తొలి రోజు సిట్ కస్టడీ ముగిసింది. నకిలీ మద్యం కేసులో జోగి సోదరులను కస్టడీకి ఇచ్చేందుకు విజయవాడ ఎక్సైజ్ కోర్టు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు నెల్లూరు జైలులో ఉన్న జోగి సోదరులను విజయవాడ ఎక్సైజ్ కార్యాలయానికి తీసుకొచ్చారు. నకిలీ మద్యం కేసులో ప్రశ్నించారు. విచారణ తర్వాత జోగి సోదరులకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ కారాగారానికి తరలించనున్నారు. ఈ నెల 29 వరకు 4 రోజుల పాటు అధికారులు ప్రశ్నించనున్నారు. ఆంగ్లేయుల కాలం నాటి ఆలోచన విధానాన్ని విడనాడి జాతీయ భావనతో ముందుకు సాగేందుకు రాజ్యాంగం దిశానిర్దేశం చేస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. వ్యక్తిగత ప్రజాస్వామిక హక్కులను ఎల్లప్పుడూ కాపాడుకోవాలని మన రాజ్యాంగ నిర్ణేతలు ఆకాంక్షించారని రాజ్యాంగ దినోత్సవంలో ఉద్ఘాటించారు.
ప్రస్తుతం అభివృద్ధిలో నూతన నమూనాను భారత్ యావత్ ప్రపంచానికి పరిచయం చేస్తోందని పేర్కొన్నారు. పాత పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్లో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగు సహా 9 భాషల్లో అనువదించిన రాజ్యాంగ డిజిటల్ ప్రతులను రాష్ట్రపతి ఆవిష్కరించారు. 9 भाषाओं असमिया, बोडो, कश्मीरी, मलयालम, मराठी, नेपाली, उड़िया, पंजाबी, तेलुगु का विमोचन किया जा रहा है, जिनमें बोडो और कश्मीरी नवीनतम प्रथम संस्करण है व अन्य भाषाओं में अद्यतन संस्करण है। हमारी ये 9 भाषाएं असम, केरल, महाराष्ट्र, ఈ సందర్భంగా మాట్లాడిన లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యాంగం వల్లే ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం దక్కుతోందని వివరించారు. అనంతరం మాట్లాడిన ఉపరాష్ట్రపతి, ఆనాటి మేధావులు వేసిన బాట వల్లే నేడు వికసిత్ భారత్ సాకారమవుతోందని తెలిపారు. ప్రస్తుతం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగిందన్న ఆయన త్వరలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్, బీహార్ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం హర్షణీయమన్న ఉపరాష్ట్రపతి, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగడం శుభసూచకమని తెలిపారు. కాలానికి అనుగుణంగా రాజ్యాంగంలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నామని గుర్తు చేశారు. In the globally changing economic and socio-political scenario, we all must be ready for reforms in many spheres. Electoral reforms, social reforms, judicial reforms and financial reforms are very, very important. One nation, one tax, GST has added to the prosperity of the people and also ease of doing business. One nation, one tax, GST paved the way for removing complicated multi-tax system and also in removing the check posts all over the country overnight. This proved that the government had a lot of faith in common man. Yes, people's representatives, it is our prime duty, be in the parliament or in the state legislators or in the local bodies, to adopt dialogue, debate and discussion to serve the people's rightful aspirations. The greatest tribute to our magnificent Constitution on this day is to pledge ourselves to live up to the values of the Constitution. చివరిగా మాట్లాడిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రజల స్వాభిమానాన్ని కాపాడే ఎన్నో హక్కులను రాజ్యాంగం ఇచ్చిందని గుర్తు చేశారు. రాజ్యాంగంలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారన్న ఆమె, ఇందులో భాగంగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవల 25 కోట్ల మంది ప్రజలను దారిద్ర్య రేఖ నుంచి ఎగువకు తీసుకురావడం దేశం సాధించిన అతిపెద్ద విజయాల్లో ఒకటి అని వివరించారు. విశ్వకే విశాలతम लोकतंत्रों में जनों आकांक्षाओं को अभिव्यक्त करने वाली भारतीय संसद विश्व के अनेक लोकतंत्र के लिए आज एक उदाहरण के रूप में प्रतिष्ठित है. हमारे संविधान निर्माता चाहते थे कि संविधान के माध्यम से हमारा सामूहिक और व्यक्तिगत स्वाभिमान सुनिश्चित रहे. मुझे ये कहते हुए बहुत प्रसन्नता होती है कि बीते दशक में हमारे संसद ने जनों आकांक्षाओं को अभिव्यक्त करने के अत्यंत प्रभावी उदाहरण प्रस्तुत किया है. हमारे संविधान की अंतरात्मा जिन आदर्शों में अभिव्यक्त होती है वो आदर्श है सामाजिक, आर्थिक एवं राजनैतिक न्याय, स्वतंत्रता, समता और बंधुता. ఈ సందర్భంగా రాష్ట్రపతి నేతృత్వంలో సభ్యులంతా రాజ్యాంగ పీఠికను చదివారు.